నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజుకో మాట, పూటకో వేషం, మాట తప్పడం మడమ తిప్పడమే వైఎస్ఆర్సీపీ వాళ్లకు నిరంతర ప్రక్రియ అయిపోయింది. నిన్నొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? అమరావతి లేదు, బొక్క లేదు, రాజధాని లేదు, ఏమీ లేదు, అసలు అమరావతి రివర్ బేసిన్లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ముందుకొచ్చి దాన్ని ఆపాలా, అన్ని లక్షల కోట్లు అక్కడ పెట్టుబడులు పెడితే అవి వ్యర్థమైపోతా ఉంది, సో రాజధానికి అది అనుకూలం కాదని చెప్పి నేను ఇంగ్లీష్లో చెప్పాడు. సో ఇంగ్లీష్లో చెప్పి అట్లా పోయినాడో లేదో ఇంకా ఇంకొన్ని విషయాలు చెప్పాడు. కరెంటు లేదంట, రోడ్లు లేదంట, అది ఎడారి ప్రాంతం అంట, అక్కడ ఎవరు లేరంట. మరి రోడ్లే లేకపోతే, కరెంటే లేకపోతే మన ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నావు అక్కడ? అంటే జనాలు ఏమి అనుకుంటారని కూడా తెలియకుండా నోటికి వచ్చింది చెప్పాడు అనమాట. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చి చించేసిపోయినాడు, దాన్ని కుట్టేదానికి వచ్చినాడు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈనేంద్ర ఇట్లా మాట్లాడతారు. అసలు నాకు ఒక విషయం అర్థం కాలేదు, వీళ్ళు సోయితో మాట్లాడతారా, సోయి లేకుండా మాట్లాడతారా, లేకపోతే ఏమైనా వేరే ఇన్ఫ్లుయెన్స్తో ఏమైనా మాట్లాడతారా నాకు అర్థం కావడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమరావతి మీద విషం చిమ్మి 24 గంటలు కూడా కాకముందే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. నాకు ఒక డౌట్ కూడా ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైనా ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేసి జగన్ గారికి ఇచ్చేసి మాట్లాడమని చెప్పి జగన్ గారిని ఏమైనా జనాల్లో పలుచన చేసి పార్టీని ఏమైనా కొట్టేయాలని చూస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. కానీ అసలు 24 గంటలు కాకముందే అమరావతి రాజధానిగా పనికిరాదు అని చెప్పినటువంటి 24 గంటలు కాకముందే అమరావతిని వైసీపీ స్వాగతిస్తుంది అని వచ్చి చెప్తా ఉన్నాడంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకున్నారా, వేలుముద్రగాళ్ళు అనుకున్నారా? మనకే తెలివి ఉంది, అసలు జనాలు మొత్తం గొర్రెలు అనుకున్నారా? నాకైతే అర్థం కావడం లేదు. కానీ నిన్న ఆయన జరిగినటువంటి డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పిపోయినటువంటి 24 గంటల లోపే వచ్చి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అమరావతిని స్వాగతిస్తానంటాడు. నువ్వు స్వాగతిస్తే ఎంత, స్వాగతించకపోతే ఎంత? 5 సంవత్సరాలు స్వాగతించనే లేదు, ఏమైపోయింది? అమరావతి ఏమైనా అయిందా? ఆడే ఉంది. అసలు స్వాగతించడానికో స్వాగతించకుండా ఉండడానికో మనం మళ్ళీ గెలిస్తే కదా. సో ఇక్కడ చూడండి, ఉల్టా పల్టా అమరావతిపై వైసీపీ తికమక, ఇక్కడ కట్టొద్దంటూ జగన్ హూంకరింపు, రివర్ బేసిన్ పేరుతో బెదిరింపు, 48 గంటల్లోనే తెరపైకి వచ్చిన సజ్జల స్వాగతిస్తున్నామని ప్రకటన, రివర్ బేసిన్ మాటెత్తని వైనం, అమరావతి రైతులపై ప్రేమ, ఖర్చు అవినీతి అంటూ పాత కథలు. ఆ ఖర్చు అవినీతి అవన్నీ ప్రభుత్వాలు చూసుకుంటుంది. అసలు మీరు చెప్పవలసింది క్రిస్టల్ క్లియర్గా ఏంటంటే 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారా, అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటారా అని చెప్పి చెప్పాల్సింది మీరు కాదు, బంట్రోతులు కాదు, మీ ఓనర్ వచ్చి చెప్పాలి కదా. ఆయన ఏమంటాడు అంటే ఇప్పుడు పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి కదా డెసిషన్ మేకరు. ఆయన ఏమంటున్నాడు, అమరావతిని రాజధానిగా ఒప్పుకునేది లేదు, అది రివర్ బేసిన్లో ఉంది, వరదలు వస్తే మునిగిపోతుంది, అక్కడ కరెంటు లేదు, రోడ్లు లేదు, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ కట్టడాలు కట్టాలంటే, కాబట్టి అంత డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పి అధ్యక్షుడు చెబితే లేదు లేదు మేము స్వాగతిస్తామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాత చింతకాయ పచ్చడి ఎత్తుకున్నాడు. ఆ రైతులకు అదేందో ఈలేదు, ఇస్తాననింది ఈలేదు, ఇస్తాననింది ఈలేదని దానికి ప్రభుత్వం చూసుకుంటుంది. వాళ్ళకి ఏమి ఇవ్వాలా, ఏమి చేయాలా, ఎప్పుడు చేయాలనేది ప్రభుత్వం చూసుకుంటుంది. మీ స్టాండ్ ఒక రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ప్రతిపక్ష పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా మీరు చెప్పవలసిందేంది? మీరు 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారా, లేకపోతే ఒకటే రాజధానికి కట్టుబడి ఉన్నారా అని చెప్పాలి. కానీ అది పక్కన పెట్టి రోజుకొక మాట, మాట తప్పం మడం తిప్పం అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఒకటి వేసుకొని మీరు ప్రచారానికి వెళ్తారు కదా. చేసేవన్నీ మాట తప్పుతారు, మడం తిప్పుతారు, గంటకు ఒకసారి. అది కూడా ఇవి చూడండి, అమరావతిని వైసీపీ స్వాగతిస్తుంది, జగన్ ఎప్పుడు అమరావతిని తక్కువ చేయలేదంట. నీకు ఇంగ్లీష్ రాదేమో, మాకు వచ్చి ఇంగ్లీషు. నిన్న ఆయన నేషనల్ మీడియాతో ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. ఆయన స్వాగతించినాడా? కరెంటు లేదు, రోడ్లు లేదు, రివర్ బేసిన్ మునిగిపోతుంది, అసలు పనికిరాదు రాజధానిగా కట్టాలంటే ఎక్కడో బయట కృష్ణాలోనో అదేంటి విజయవాడలోనో గుంటూరులోనో కట్టుకోమని చెప్పాడు, అమరావతి పనికిరాదని చెప్పాడు. అది కూడా ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు. అంటే ఇంగ్లీషు రాదు, ఆంధ్ర వాళ్ళకు ఇంగ్లీషు రాదు కాబట్టి మనం ఏం చెప్పినా నమ్మేస్తారని చెప్పి వీళ్ళ ఉద్దేశం అన్నమాట. ఇక చూడండి, అమరావతిని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త. నువ్వు సమన్వయకర్తలాగా ఉండు, నువ్వు పార్టీ అధ్యక్షులాగా ఫీల్ అవుతాండావు.
మీ వ్యవహార శైలి చూస్తే అలాగే ఉంది. జిల్లాలకు ప్రతి జిల్లాకు నువ్వే వెళ్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారేమో యలహంకలా ఉంటే పార్టీ కార్యక్రమాల్లో అన్నిట్లో మీరే పాల్గొంటా ఉన్నారు. ఆయన ఏమైనా జైలుకు వెళ్తాడని మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? పార్టీ కొట్టేసేటువంటి ఆలోచన ఏమైనా ఉందో నాకు అర్థం కావడం లేదు. కానీ ఆయన ఏం చెప్పాడు? అమరావతి రాజధానిగా పనికిరాదు అని చెప్పాడు. మీరేం చెప్తున్నారు? స్వాగతిస్తా ఉన్నాం అని చెప్తున్నారు. అంటే మీరిద్దరు మాట్లాడుకోవడం లేదా? మీ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? అసలు మీ స్టాండ్ ఏంది? 3 రాజధానుల అమరావతి రాజధాని ఇది చెప్పమంటే ఈ కథలు ఇవన్నీ చెప్తేనే కదా మనం 151 నుంచి 5 మాయమైపోయింది. మళ్ళీ ఇదే అక్కడ అవినీతి జరిగిపోతుంది, బినామీలు, ఇవి కాదు కదా 3 రాజధానుల అమరావతి రాజధాని. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పి అనధికారిక అధ్యక్షుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట, ఈయన ఒక మాట. సో ఆయన చెప్పినటువంటి 24 గంటలు గడవకు ముందే వచ్చి అమరావతిని మేము స్వాగతిస్తున్నామన్నాడు. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అమరావతి మీద విషం చిమ్మాడో జనాలు ఒక్కసారిగా రివర్స్ అయ్యే లోపల అయ్యో ఇదేదో మళ్ళా డ్యామేజ్ అయ్యేటట్లు ఉందని డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా వచ్చి అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ జనాలు చూస్తూ ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కథలు ఏదైనా ఉంటే మీ 39% ఉన్నారు చూడు, వాళ్ళకు చెప్పుకోండి. మిగిలినటువంటి ఆ 61% మీ కళ్ళబుల్లి మాటలు, మీ మాట తప్పడం మడం తిప్పేటువంటి మీరు అమరావతిని స్వాగతిస్తారేమో కానీ అమరావతి ప్రజలు కానీ అమరావతి రైతులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని స్వాగతించేటువంటి పరిస్థితుల్లో లేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సో మొత్తానికి ఒప్పుకున్నారు. అమరావతి రాజధాని అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. అమరావతి రాజధాని కాదు, అమరావతి రాజధానిగా పనికిరాదని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.